we are going to discuss about forms. Yesterday we discussed some form. So in that we have discussed only text and password. Okay, now we are going to discuss about how to create some other elements in the form. So first of all, forms are the best way of adding interactively of elements. So form యొక్క intention ఏంటి అంటే, so this form is used to add some elements. So forms are the best way of adding interactive elements in a web page. అంటే ఒక వెబ్ పేజ్ లో interactive elements in the sense, suppose you can enter something. So అది ఒక బాక్స్ లో ఎంటర్ చేయాలి, టెక్స్ట్ బాక్స్ లో. How it is possible? So for that, here these are here forms. Nothing but this form is like this. This is like a window. So it contains some elements. So these elements are how user can interact with the web pages. So our elements to ఏంటి అంటే user ఎలా interact అవుతున్నారు, that we can write in these forms. Ma'am, చెప్పండి. excuse me, ma'am. ఏమైంది? Voice solo వాయిస్ సరిగ్గా రావట్లేదా? చిన్నగా వస్తుంది మ్యామ్, లోగా వస్తుంది మ్యామ్. ఇప్పుడు ఓకే మ్యామ్. ఓకే. సో ఫార్మ్స్ యొక్క ఇంటెన్షన్ ఏంటి అంటే, హియర్ దీస్ ఫార్మ్స్ ఆర్ ద బెస్ట్ వే ఆఫ్ యాడింగ్ ఇంటరాక్టివ్ ఎలిమెంట్స్ ఇన్ ఏ వెబ్ పేజ్. Okay, so these they are usually used to let the user to send some information back to the server, but can also be used to simply the navigation on a web page. అంటే ఒక వెబ్ పేజ్ లో మనం నావిగేట్ అవ్వడానికి, ఎట్ ద సేమ్ టైం సపోజ్ సంథింగ్ యూ కెన్ సెండ్ టు ద సర్వర్. ఫర్ ఎగ్జాంపుల్ డేటాబేస్ సర్వర్ ఇస్ దేర్. అంటే సపోజ్ మీరు ఎగ్జామ్ రిజల్ట్స్ డిస్ప్లే చేస్తున్నారు. సో వైల్ డిస్ప్లేయింగ్ యువర్ ఎగ్జామ్ రిజల్ట్స్, సో ఎలా డిస్ప్లే చేస్తారు? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక ఫామ్ అనేది మీకు పోస్ట్ అవుతుంది. సో ఆన్ దిస్ ఫామ్ యూ కెన్ ఎంటర్. సో ఆ ఫామ్లో మీరు ఏం ఎంటర్ చేస్తారు? సమ్ డేటా ఎంటర్ చేస్తున్నారు. అంటే సపోజ్ సమ్ హాల్ టికెట్ నంబర్, ఆఫ్టర్ దట్ యువర్ పాస్వర్డ్ ఆర్ డేట్ ఆఫ్ బర్త్. సో దెన్ యూ కెన్ క్లిక్ ఆన్ సమ్ సబ్మిట్ బటన్ ఆటోమేటికల్లీ. సో ద డేటా ఈస్ పోస్టెడ్ టు ద that means that information sent back to the server. So server can check whether any information is there. అంటే సర్వర్ ఏం చేస్తుంది, మనకి ఇక్కడ ఏమైనా ఇన్ఫర్మేషన్ అంటే ఆ హాల్ టికెట్ నెంబర్తో ఆల్రెడీ మనకి బ్యాక్ ఎండ్లో డేటా అనేది సేవ్ అవుతుందో లేదో చెక్ చేస్తుంది. సో ఇట్ ఈస్ ఆల్రెడీ సేవ్డ్ ఇన్ ద బ్యాక్ ఎండ్, ఆటోమేటికల్లీ ఏమవుతుంది, మీకు ఆ రిజల్ట్ అనేది డిస్ప్లే అవుతుంది. అంటే సో దీస్ ఫార్మ్స్ ఆర్ బెస్ట్ వే ఆఫ్ డిజైన్ సమ్ ఫార్మ్స్. సో త్రూ దీస్ ఫార్మ్స్ యూజర్ కెన్ ఇంటరాక్ట్ ఇన్ ఏ వెబ్ పేజ్. సో యూజర్ ఏమవుతాడు, మనకి వెబ్ పేజ్కి ఇంటరాక్ట్ అవుతాడు. సో దట్ ఈస్ ఇంప్లిమెంటెడ్ టు దిస్ ఫార్మ్స్. And these forms are used some information sent back to the server, as well as you can navigate within that web page also. Okay, at websites. So these forms are used some navigation. That means navigation means, suppose whenever you can give some information, your login ID and password, so automatically ఏమవుతుంది మీకు, సో కన్సర్న్ పేజ్ మీకు ఓపెన్ అవ్వాలి. సో మీకు కనుక ఆ పేజ్ అంటే సపోజ్ గూగుల్ సెర్చ్ ఓపెన్ చేస్తున్నారు, సపోజ్ సమ్ మెసేజ్ని టైప్ చేస్తారు. సో ఆ మెసేజ్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ మీకు డిస్ప్లే అవుతుంది. అంటే ఇక్కడ ఆ గూగుల్ సెర్చ్లో ఇచ్చే ఫామ్ ఏంటి అంటే, దట్ ఈస్ సమ్ ఇంటరాక్టివ్ ఫామ్. సో ఆ ఫామ్లో వాట్ ఎవర్ యూ ఆర్ గివెన్, దట్ ఈస్ పోస్టెడ్ టు ద సర్వర్, అండ్ బేస్డ్ ఆన్ యువర్ రిక్వెస్ట్ దట్ కంటెంట్ ఈస్ డిస్ప్లేడ్ ఆన్ ద మానిటర్. That means navigation is also possible among the websites. So this is possible through these forms. So actually ga ee form ela untundi ante, so here this form vachesi, this is the form tag. So in this form tag some attribute is there. So that is the action attribute. The forms action attributes are there. So in this action attribute we can give here some URL. So ikkada manam em chestunnamu, some URL istunnamo. సో ఆన్ దిస్ యూఆర్ఎల్ మీన్స్ ఏంటి, మీకు ఈ ఫామ్ డిస్ప్లే అయినప్పుడు,
సో ఈ యూఆర్ఎల్ ఏ పేజ్కి వెళ్ళాలి, సో ఏ పేజ్తో నావిగేట్ అవుతున్నాం, సో దట్ ఇన్ఫర్మేషన్ దట్ యూఆర్ఎల్ గివెన్ ఇన్ దిస్ హియర్. అంటే ఆ యూఆర్ఎల్ మీరు ఎక్కడ ఇస్తారు, సో దట్ యూఆర్ఎల్ యు ఆర్ గివెన్ ఇన్ దిస్ యాక్షన్ attribute. So after that method, what is the method? Here two types of methods are there. So one is the post method, and other one is the get method. Get method and post method. So then next to close this form, and whatever the elements you are required to design that form, you can post here, and after that you can close this form. So last ki mere form ni close చేస్తారు. సో ఇక్కడ URL when that means when get it used this form, so the data is included as a part of the URL. అంటే ఇక్కడ మీరు ఏదైతే డేటా ఇస్తారో ద డేటా ఈజ్ ఇంక్లూడెడ్ ఇన్ దిస్ URL. సో మీరు నావిగేట్ అవ్వడం ఆర్ సో ఆ డేటా మీరు ఇక్కడ ఈ ఫామ్లో యూజ్ చేయడం అనేది ఎక్కడ ఇంక్లూడ్ అయి ఉంటుందంటే URLలో ఉంటుంది. సో హియర్ మెథడ్స్ వచ్చేసి టూ మెథడ్స్ ఉన్నాయి. వన్ ఈజ్ ద పోస్ట్ మెథడ్ అండ్ అదర్ వన్ ఈజ్ ద గెట్ మెథడ్. So coming to this post method, it encodes the data within the body. అంటే post method ki get method ki difference ఏంటి అంటే, suppose whenever we are using this get method, so when get is used, the data is included as part of the URL. అంటే URL is nothing but what here, suppose you can observe here, this is what the URL. So this is what the, so ఇక్కడ మనకి ఇక్కడ హైలైట్ చేస్తున్నా చూడండి, this highlighted portion is the URL. సో ఈ URL లో get method యూజ్ చేసినప్పుడు ఏమవుతుంది అంటే, సో get method when the get is used, the data is included as a part of the URL. అంటే ఇక్కడ క్వశ్చన్ మార్క్ తర్వాత ఇక్కడ వరకు మనకి వెబ్సైట్ అడ్రస్. సో క్వశ్చన్ మార్క్ తర్వాత ఏదైతే డేటా మనం అవసరం అనుకుంటున్నామో, సో ద డేటా ఈజ్ గెట్ ఫ్రమ్ దిస్ URL, ఈ URL నుండి తీసుకుంటుంది. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఇన్స్టెడ్ ఆఫ్ దట్ గెట్ మెథడ్, సపోజ్ హియర్ వి ఆర్ యూజింగ్ ద పోస్ట్ మెథడ్. సపోజ్ పోస్ట్ మెథడ్ కనుక యూజ్ చేసామనుకోండి, ఇన్ దట్ కేస్ డేటా, సో వెన్ ద పోస్ట్ మెథడ్ encodes the data within the body of the message. అప్పుడు బాడీలో ఉన్న అంటే మనకి హియర్ వైల్ రైటింగ్ ద వెబ్ పేజ్ మీన్స్ సమ్ HTML ఫైల్, within the body we can post something. బాడీ ట్యాగ్లో సమ్ ఇన్ఫర్మేషన్ అనేది ఇస్తున్నాం. సో బాడీ ట్యాగ్లో సమ్ ఇన్ఫర్మేషన్ ఇస్తున్నప్పుడు, సో దట్ ఇన్ఫర్మేషన్ ఈజ్, సో బాడీ ట్యాగ్లో మనం ఏదైతే ఇన్ఫర్మేషన్ ఇస్తున్నామో, సో దట్ ఇన్ఫర్మేషన్ అనేది మనకి పోస్ట్ మెథడ్ యూజ్ చేసినప్పుడు యూజ్ చేస్తాం. అంటే పోస్ట్ మెథడ్ యూజ్ చేసినప్పుడు ఫామ్లోకి డేటా ఎక్కడి నుండి వస్తుంది అంటే, బాడీలో మీరు ఏదైతే స్పెసిఫై చేస్తున్నారో ఆ బాడీ, దట్ మీన్స్ ద పోస్ట్ మెథడ్ ఎన్కోడ్స్ ద డేటా విత్ ఇన్ ద బాడీ ఆఫ్ ద మెసేజ్, whereas when get method is used, so the data is included as a part of the URL లో డేటా అనేది ఇంక్లూడ్ అవుతుంది, హియర్ బాడీలోని పార్ట్ అనేది ఇంక్లూడ్ అవుతుంది హియర్. సో పోస్ట్ మెథడ్ ఎప్పుడు యూజ్ చేస్తామంటే, లార్జ్ డేటాని మనం సర్వర్కి సెండ్ చేయాలి అనుకునే కేసెస్లో వీఆర్ యూజింగ్ దిస్ పోస్ట్ మెథడ్. అదర్వైజ్ జస్ట్ సింపుల్గా యూఆర్ఎల్లో ఉన్న డేటా ఎన్ఎఫ్ అనుకున్నప్పుడు వీఆర్ యూజింగ్ దిస్ గెట్ మెథడ్. ఓకే, నౌ so this input, so yesterday this form contains a number of elements. So yesterday I am also given this one, last class lo kuda ichchanu. So this input, here input is the tag. So this input tag purpose enti ante, it posts the number of elements within that form. అంటే మీకు విండో పైన నంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ని పోస్ట్ చేయాలి అనుకోండి, హౌ దోస్ నంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఆర్ పోస్ట్, టైప్ ఈక్వల్ టు, సో ఫస్ట్ వన్ ఇస్ ద టెక్స్ట్. సో టెక్స్ట్ కాకుండా మీకు ఇంకేం ఉండొచ్చు, పాస్వర్డ్ ఉండొచ్చు. సో దిస్ ఈజ్ వాట్ ద పాస్వర్డ్. సపోజ్ పాస్వర్డ్ కాకుండా ఇంకేం ఉండొచ్చు అంటే రేడియో బటన్. ఓకే, సో ఆఫ్టర్ దిస్ రేడియో బటన్, సపోజ్ సమ్ సబ్మిట్ బటన్ ఆల్సో. దిస్ ఈజ్ వాట్ ద సబ్మిట్ బటన్. సో ఆఫ్టర్ దిస్ సబ్మిట్ బటన్ ఇన్ సమ్ అదర్, సో సబ్మిట్ బటన్. సో ఇక్కడ వీటితో పాటు అలాంగ్ విత్ సమ్ నెంబర్ ఆఫ్ ఆర్ దేర్. సో ఇవే కాకుండా ఇంకా చెక్ బాక్సెస్ అన్ని, రీసెట్ అన్ని నెంబర్ ఆఫ్ ఉంటాయి. సో ఆఫ్టర్ దట్ ఇట్ ఆల్సో హ్యావ్ దిస్ ఇన్పుట్ ట్యాగ్ ఆల్సో హ్యావ్ సమ్ అట్రిబ్యూట్, దట్స్ ద నేమ్ అట్రిబ్యూట్. సో దిస్ నేమ్ అట్రిబ్యూట్ అనేది ఏంటి అంటే, మనం ఎలాగైతే సిపిపి జావాలో ఒక వేరియబుల్ని డిక్లేర్ చేస్తున్నామో, హియర్ వాట్ ఎవర్ దట్ ఎలిమెంట్ అంటే ఒక టెక్స్ట్ బాక్స్ క్రియేట్ చేయడం, అదర్వైజ్ ఒక రేడియో బటన్ క్రియేట్ చేయడం, ఇన్ దట్ కేస్ ఆ
ఆటోమేటిక్గా ఏమవుతుంది అంటే ఆ టెక్స్ట్ బాక్స్కి ఆర్ అని పాస్వర్డ్ కానీ వీడియో కానీ సబ్మిట్ బటన్స్ కానీ సమ్ నేమ్ అనేది క్రియేట్ అవుతుంది. సో దట్ ఈస్ ద స్ట్రింగ్ ఇట్ సెల్ఫ్. సో అదేంటి అంటే మనకి జస్ట్ లైక్ ఒక రిఫరెన్స్ లాగా, అంటే ఒక ఐడెంటిఫైయర్ లాగా యూజ్ అవుతుంది. సో వై యూ కెన్ రైట్ ఎనీ కోడ్ టు దట్ పర్టిక్యులర్ బాక్స్, అంటే టెక్స్ట్ బాక్స్కి మీరు ఏమైనా కోడ్ రాయాలి, అదర్వైజ్ సబ్మిట్ బటన్కి ఏమైనా కోడ్ రాయాలి, రేడియో బటన్కి ఏమైనా కోడ్ రాయాలి అంటే ఇన్ దట్ కేస్ దిస్ స్ట్రింగ్ ఈజ్ యూజ్డ్. అండ్ దెన్ నెక్స్ట్, సో ఇట్ ఆల్సో హ్యావ్ వన్ మోర్ అట్రిబ్యూట్, దట్ ఈస్ అ వాల్యూ. సో ఇక్కడ మీకు టెక్స్ట్ బాక్స్ పైన మీకు ఏడబ్ల్యూటీ జీడీబీసీలో సారీ జావాలో ఏడబ్ల్యూటీ కాన్సెప్ట్ ఇస్తున్నప్పుడు ఏం చెప్తాం మనకి, సో అక్కడ ఒక ఫామ్ డిజైన్ చేసినప్పుడు సో టెక్స్ట్ బాక్స్ అదర్వైజ్ లేబుల్ ఆర్ సమ్ బటన్స్ ఇచ్చినప్పుడు బటన్ పైన సమ్ క్యాప్షన్ అంటే సంథింగ్ కెన్ డిస్ప్లే సబ్మిట్ క్యాన్సల్ ఓకే లైక్ దట్ డిస్ప్లే అవ్వాలి. సో అది ఎలా డిస్ప్లే అవుతుంది త్రూ దిస్ ఫామ్ ట్యాగ్, దట్ ఈస్ బై యూజింగ్ వాల్యూ ప్రాపర్టీ. ఇక్కడ ఈ వాల్యూ ప్రాపర్టీ దగ్గర మనం ఏమి ఇస్తాము అంటే యూ కెన్ గివ్ సమ్ స్ట్రింగ్. హియర్ ఆల్సో మేము ఏం చేస్తాము సమ్ స్ట్రింగ్ అనేది ఇస్తాం. హియర్ యూ కెన్ గివ్ సమ్ స్ట్రింగ్. ఓకే, నౌ ఆఫ్టర్ దిస్ సైజ్ అంటే మ్యాక్సిమం సైజ్ ఎంత ఉండాలి, సో ఎవ్రీ ఎలిమెంట్ యొక్క సైజ్ ఎంత సైజ్ అనేది ఇక్కడ స్పెసిఫై చేస్తాం. సో దిస్ ఈస్ ఫర్ ద ట్యాగ్. సో ఇన్ దిస్ ట్యాగ్ ద అట్రిబ్యూట్ టైప్ ఈస్ యూజ్డ్ టు ఇంప్లిమెంట్ ద టెక్స్ట్, అంటే మనకి దిస్ అట్రిబ్యూట్ టైప్ ఈస్ యూజ్డ్ ఇంప్లిమెంట్ ద టెక్స్ట్ బటన్, పాస్వర్డ్ బటన్, రేడియో బటన్, సబ్మిట్ బటన్, చెక్ బాక్స్, రేడియో, లైక్ ద డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బటన్స్ ఇట్ కెన్ క్రియేట్. సో ఇక్కడ మనకి నంబర్ ఆఫ్ బటన్స్ అనేది క్రియేట్ చేస్తుంది. మనకి నంబర్ ఆఫ్ బటన్స్ ఆర్ క్రియేటెడ్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ దిస్ టెక్స్ట్? సో టెక్స్ట్ బటన్ యొక్క పర్పస్ ఏంటి? సో దిస్ టెక్స్ట్ it is used to input the characters of the size n, and if the value is given that it is used as a default. అంటే టెక్స్ట్ బటన్ ఏం చేస్తుంది మనకి ఇక్కడ సైజ్ ఎన్ని క్యారెక్టర్స్ అయితే ఇస్తున్నామో దట్ మెనీ నెంబర్ ఆఫ్ క్యారెక్టర్స్ ఇట్ కెన్ టేక్ అండ్ సెండ్ బ్యాక్ టు ద సర్వర్. సో సర్వర్కి మనకి సెండ్ చేస్తుంది. లేదు సపోజ్ సంథింగ్ కెన్ రిసీవ్ ఫ్రమ్ ద సర్వర్ అండ్ డిస్ప్లేడ్ ఆన్ ద టెక్స్ట్, దట్ ఈస్ ఆల్సో పాసిబుల్ త్రూ దిస్ టెక్స్ట్. అండ్ సో ఇట్ యూజెస్ ఎ సింగిల్ లైన్ ఆఫ్ టెక్స్ట్, అంటే టెక్స్ట్ బాక్స్లో ఏంటి అంటే మనం ఓన్లీ సింగిల్ లైన్ మాత్రమే స్టోర్ చేయొచ్చు. సో హియర్ ఈచ్ కాంపోనెంట్ కెన్ బి గివెన్ ఏ సపరేట్ నేమ్ యూజింగ్ ద నేమ్ అట్రిబ్యూట్. సో ఇక్కడ నేమ్ అట్రిబ్యూట్ యూజ్ చేసి ఎవ్రీ కాంపోనెంట్కి మనం ఏం చేయొచ్చు అంటే సపరేట్ నేమ్ అనేది ఇవ్వచ్చు. దెన్ నెక్స్ట్ హియర్ పాస్వర్డ్. సో దిస్ పాస్వర్డ్ ఏంటి అంటే it works exactly as text but the content is not displayed to the screen. So ఇక్కడ మనకి ఏమవుతుందంటే content is not displayed. So whatever the text we are given, so that is not displayed. So content అనేది మనకి డిస్ప్లే కాదు, content is not. Okay, so then next, సో ఇక్కడ కూడా కంటెంట్ ఎంత డిస్ప్లే అవుతుందంటే మాక్సిమం నెంబర్ ఆఫ్ క్యారెక్టర్స్ మనం ఎంత ఇచ్చినామో దట్ మెనీ నెంబర్ ఆఫ్ క్యారెక్టర్స్. సో ఇన్స్టెడ్ ఆఫ్ టెక్స్ట్ డిస్ప్లేస్ వాట్ అండి స్టార్ మాత్రమే. Next coming to the radio button. So what is the purpose of this radio button? So this creates a radio button. So they are always grouped together with the same name but different values. అంటే మనకి సేమ్ నేమ్ ఉంటుంది రేడియో బటన్స్ కి. సో ఆల్ దోస్ ఆర్ గ్రూప్డ్ టుగెదర్ విత్ డిఫరెంట్ వాల్యూస్ ఇచ్చేసి డిఫరెంట్ గా ఉంటుంది. ఓకే, అండ్ దెన్ నెక్స్ట్ వన్ ఈస్ ద చెక్ బాక్స్. సో ద పర్పస్ ఆఫ్ దిస్ checkbox, it provides a simple checkbox so where all the values can be selected, unlike radio button. So radio button lo enti ante suppose oka 10 radio buttons unnai, out of this 10 we can select only one, ante this is like work like a group. Aa group lo nunde oka option maatrame select chesukochu. For example suppose gender select chestunam male female, so that in this case either we can check the male or female. Whereas coming to the checkbox, suppose some person has more number of qualifications. సో అకాడమిక్ క్వాలిఫికేషన్స్ కావాలి అనుకోండి. సపోజ్ అంటే అతను అకాడమిక్ క్వాలిఫికేషన్స్ ఇస్తున్నప్పుడు సో కంటిన్యూగా మనకి నెంబర్ ఆఫ్ క్వాలిఫికేషన్స్ క్లిక్ చేయాల్సి ఉంటుంది. సో నెంబర్ ఆఫ్ క్వాలిఫికేషన్స్ క్లిక్ చేసినప్పుడు ఇట్ ఈస్ పాసిబుల్, దట్ ఈస్ పాసిబుల్ టు ద చెక్ బాక్స్. అండ్ దెన్ నెక్స్ట్ submit button. So the purpose of this submit button is it provides this creates a button so which displays the value attribute as its
text, it is used to send the data to the server. అంటే మనకి సబ్మిట్ బటన్ ఏం చేస్తుంది అంటే మీరు డేటాని సెండ్ చేయడానికి యూజ్ అవుతుంది, సర్వర్కి సెండ్ చేయడానికి యూజ్ అవుతుంది. సో అలాంగ్ విత్ సమ్ అదర్ బటన్స్ ఆల్సో దే. సో ఇన్పుట్ లాగానే వన్ మోర్ ట్యాగ్ ఇస్ దే, సెలెక్ట్ ట్యాగ్, నేమ్ ఈక్వల్ టు స్ట్రింగ్, నేమ్ ఈక్వల్ టు స్ట్రింగ్. విత్ ఇన్ దిస్ ట్యాగ్స్ యూ కెన్ ఇక్కడ మీరు ఏం చేస్తారు, సమ్ సెలెక్ట్ ట్యాగ్ ని క్లోజ్ చేస్తారు. ద పర్పస్ ఆఫ్ దిస్ సెలెక్ట్ ట్యాగ్, ట్యాగ్ యొక్క పర్పస్ ఏంటి అంటే హియర్ దిస్ ట్యాగ్ హెల్ప్స్ టు హ్యావ్ ఏ లిస్ట్ ఆఫ్ ఐటమ్స్. అంటే మనకి లిస్ట్ ఆఫ్ ఐటమ్స్ ఉంటాయి. లిస్ట్ ఆఫ్ ఐటమ్స్ నథింగ్ బట్ ఏంటి మీన్స్ సపోజ్ నంబర్ ఆఫ్ మీరు అప్లికేషన్ ఎగ్జామ్కి అప్లై చేస్తున్నారు. సపోజ్ యూ కెన్ సెలెక్ట్ యువర్ స్టేట్. స్టేట్ సెలెక్ట్ చేసినప్పుడు ఏమవుతుంది, అక్కడ మనకి లిస్ట్ ఆఫ్ ఐటమ్స్ డిస్ప్లే అవుతాయి. సో జస్ట్ లైక్ లిస్ట్ బాక్స్ ఇన్ జావా. సో జావాలో మనకి బాక్స్ ఎలాగైతే ఉంటుందో దట్ ఈస్ డిస్ప్లేడ్ లైక్ దిస్. సో దిస్ ట్యాగ్ హెల్ప్స్ టు హ్యావ్ ఏ లిస్ట్ ఆఫ్ ఐటమ్స్ ఫ్రమ్ విచ్ ద యూజర్ కెన్ చూస్. సో ద నేమ్ ఆఫ్ ద పర్టిక్యులర్ సెలెక్ట్ ట్యాగ్ అండ్ ద నేమ్ ఆఫ్ ద చూజ్ అన్ ఆప్షన్ ఆర్ రిటర్న్. సో మనకి ఏదైతే ఆప్షన్ చూస్ చేస్తున్నామో దట్ చూజ్ అన్ ఆప్షన్ అనేది మనకి రిటర్న్ అవుతుంది. Then next one more is there, that is the option. Option equal to name, name attribute string. So this option selected by default, selected and close this option tag. So this select statement will have several options. So from this the user can choose one. The values will be displayed as a user moves through the list and chosen the return value to the server. అంటే ఇక్కడ బై డిఫాల్ట్ గా ఏమవుతుందంటే దీని సెలెక్ట్ కి ఆప్షన్ కి డిఫరెంట్ ఏంటి అంటే మనకి నెంబర్ ఆఫ్ ఆప్షన్స్ ఉంటాయి. ఒకటి సెలెక్ట్ చేస్తున్నాము, సెలెక్షన్ ఆప్షన్ ఏదైతే ఉంటుందో అది సెండ్ టు ద సర్వర్. సో ఇక్కడ బై డిఫాల్ట్ గా ఒకటి సెలెక్ట్ అయ్యి ఉంటుంది. సో ఫ్రమ్ దే వి కెన్ సెలెక్ట్ వన్. అండ్ వన్ మోర్ ఇస్ ద టెక్స్ట్ ఏరియా. సో వన్ మోర్ ఇస్ ద టెక్స్ట్ ఏరియా. సో దిస్ టెక్స్ట్ ఏరియా అనేది ఏంటి అంటే హియర్ దిస్ టెక్స్ట్ ఏరియా సపోజ్ కమింగ్ టు దిస్ ఇస్ లైక్ ఏ also use it to enter some string, but the difference between this text box and this text area, here this text box is a single line. So text box అనేది ఏంటి అంటే that is a single line. So whereas here it contains, so that is text area contains one more attribute. That attribute is a rows attribute. So here you can use n value. So this n value nothing but number of rows, multiple lines. So any lines కావాలి, multiple lines. So here you can enter, suppose whenever you can enter any large text, then large amount of text enter చేయాలి. Suppose for example address or any description, in that case we are using this text area. So అలాంటి కేసెస్ లో text area అనేది యూజ్ చేస్తాం. So this text area creates a free format of plain text into which the user can enter anything. అంటే ఫ్రీ ఫామ్, ఇప్పుడు ఎలాగైతే మనకి నోట్ ప్యాడ్ ఉంటుందో ఇక్కడ ఫ్రీగా మనం డేటా ఎంటర్ చేస్తాం. సో దట్ ఫెసిలిటీ ఈస్ ప్రొవైడెడ్ త్రూ దిస్ టెక్స్ట్ ఏరియా ఇన్ వెబ్ పేజెస్ త్రూ దిస్ టెక్స్ట్ ఏరియా ట్యాగ్. ఓకే, అండ్ దిస్ ఈస్ ఫర్ ద కాన్సెప్ట్. ఓకే, నౌ see here how these options are implemented through this HTML file. So ఇక్కడ ఫామ్ ని మనం క్రియేట్ చేస్తున్నాం. సో హౌ దిస్ ఫామ్, సో లైక్ దిస్ హియర్ ఐ am writing some HTML tag. This I'm using some title is in header tag, and in this title from example, and
close the title tag and when the that close the header tag and suppose in the body and right. So body lo center lo ras center lo em cheptunanu palm some center lo display avali. So anyway manaki center. So because I am using center tag, that is form demonstration. Close this h1 tag. Now ఇక్కడ ఏం చేస్తున్నాం, ఫామ్ డిజైన్ చేస్తున్నాం. ఫామ్ డిజైన్ చేసినప్పుడు ఓపెన్ tag and in this here my intention is input tag input. Now this input here before that నాకు ఏం కావాలి అంటే here I am display as a client name otherwise as your username or client address or something type equal text button సరిపోతుంది. Text and coming to the value equal to నేను empty ఇస్తున్నాను. నాకు so next and take text. So ఎందుకంటే 2 new lines. Next client address. So ఇక్కడ while using this client address ఇక్కడ client address ఇస్తున్నప్పుడు ఏమవుతుంది అంటే this is what text వచ్చేసి ఇక్కడ టెక్స్ట్ ఇస్తే సరిపోదు, మనకి ఏం కావాలి ఇక్కడ టెక్స్ట్ నేమ్ అంటే క్లయింట్ అడ్రస్ ఎంటర్ చేస్తున్నాము, టెక్స్ట్ నేమ్ వచ్చేసి. సో ఇక్కడ మీకు నేమ్ ఏమైనా ఇవ్వాలి అనుకుంటే దట్ ఈస్ టెక్స్ట్ నేమ్ ఇస్ ద టెక్స్ట్ అండ్ హియర్ మీ ఇష్టం ఏమైనా నేమ్స్ ఇవ్వచ్చు. ఐఎమ్ యూజింగ్ హియర్ క్లయింట్ నేమ్. హియర్ నేమ్ and property equal to client address. Okay, value equal to so empty characters close చేస్తాం. And here the next ఏం అవ్వాలి మనకి so next client address email address. Suppose client email address client email address కూడా మనం ఏం చేస్తాం, ఈమెయిల్ అడ్రస్ కూడా టెక్స్ట్ ఫార్మాట్ లో డిస్ప్లే చేస్తాం. దెన్ నెక్స్ట్ here text equal to client email address, this one value equal to next client value equal to this one and break చేస్తున్నాం. నాకు ఏం కావాలి, 2 రేడియో బటన్స్ కావాలి. రైట్ రేడియో బటన్ దట్ ఈస్ radio button and so in the name equal to video button r1 and value equal to so ఇక్కడ వాల్యూ అనేది ఎంటీ ఇస్తున్నాము అండ్ ఇక్కడ మనకి రేడియో బటన్ పక్కన మెయిల్ అని కావాలి అంటే here you can write
మెయిల్ మెయిల్ అని ఇస్తున్నాం. దెన్ నెక్స్ట్ ఏం చేయాలి ఇక్కడ మెయిల్ అండ్ బ్రేక్ చేస్తున్నాం. సో దెన్ నెక్స్ట్ ఫిమేల్ అనే డిస్ప్లే కావాలి. దెన్ నెక్స్ట్ అంటే మెయిల్ పక్కనే రావాలి అనుకుంటే ఇక్కడ బ్రేక్స్ అవసరం లేదు, క్లోజ్ చేయాలి. సో స్పేస్ ఇక్కడ వెంటనే ఫిమేల్ అని రావాలి అండ్ కంట్రోల్ ఇక్కడ నేను ఏం చేస్తున్నాను అగైన్ రేడియో బటన్ ద నేమ్ ఈజ్ R2. సో హియర్ ఫిమేల్ ఇచ్చాను. సో దెన్ నెక్స్ట్ నాకు ఇక్కడ 2 new lines. I need here 2 new lines. Then next after this one I required one more text to box also. ఒక check box ఇస్తున్నాము. Input type equal to check box. Input type equal to check box. Radio check box. Then next name equal to some name, C1 something like that, and value empty. Value లో ఏమి ఇవ్వదు. empty. Close this employee. Some caption లాగా employee అని చెప్పేసి ఎంతమంది ఎంప్లాయీస్ ఉన్నారు డిస్ప్లే చేస్తుంది. అండ్ need 2 new lines. And now write here some submit button. Input type equal to button type equal to submit or button submit అయినా యూజ్ చేయొచ్చు, బటన్ అయినా యూజ్ చేయొచ్చు. నేమ్ ఈక్వల్ టు సపోజ్ సమ్ బటన్ అండ్ వాల్యూ వచ్చేసి ఎంటీ. వాల్యూ ఈక్వల్ టు క్లోజ్ దిస్ వన్. సెట్ ఎలిమెంట్ అదే వాల్యూ. సో ఏదైనా ఒక క్యాప్షన్ లాగా మీకు అంటే ఇక్కడ సెట్ వాల్యూస్ అని ఇచ్చాను. సో ఇక్కడ సెట్ వాల్యూస్ అని ఇచ్చేసి నేను ఇక్కడికి క్లోజ్ చేస్తున్నాను. నౌ క్లోజ్ దిస్ ఫామ్, close this body tag and close this HTML. Okay. Now ఇలా క్లోజ్ చేస్తాం. Now అంటే ఇక్కడ మన ఇంటెన్షన్ ఏంటి, జస్ట్ ఒక 3 టెక్స్ట్ బటన్స్, 2 రేడియో బటన్స్, ఒక చెక్ బాక్స్, ఇంకొక బటన్ క్రియేట్ చేసాం. సో సేవ్ దిస్ అప్లికేషన్ this only is form .html. Okay, now open this one. ఇక్కడ ఫామ్ ఎగ్జాంపుల్ అనేది ఎక్కడ నుండి వచ్చిందంటే దిస్ ఫామ్ ఎగ్జాంపుల్ మనం టైటిల్లో ఎంటర్ చేస్తున్నాం. ఫామ్ ఎగ్జాంపుల్ అనేది ఎక్కడ నుండి వచ్చింది అంటే హియర్ ఇక్కడ ఫామ్ డెమాన్స్ట్రేషన్. సో ఫామ్ ఎగ్జాంపుల్ చూడండి, దిస్ ఫామ్ ఎగ్జాంపుల్ ఇస్ దిస్ టైటిల్లో ఇస్తున్నాం. టైటిల్లో మనం ఫామ్ ఎగ్జాంపుల్ అని మెన్షన్ చేస్తున్నాం. ఇక్కడ ఫామ్ ఎగ్జాంపుల్ అని మెన్షన్ చేస్తాం. సో నెక్స్ట్ ఇక్కడ ఏం చేసిన ఫామ్ డెమాన్స్ట్రేషన్. సో ఇదంతా కూడా మీకు సెంటర్లో ఎలా డిస్ప్లే అయింది, హియర్ ఐఎమ్ యూజింగ్ సెంటర్ ట్యాగ్. ఓకే, ఫామ్ డెమాన్స్ట్రేషన్. సో దెన్ నెక్స్ట్ క్లయింట్ నేమ్, ఇన్పుట్ టైప్ ఈక్వల్ టు టెక్స్ట్ ఈక్వల్ టు దిస్ వన్ అండ్ వాల్యూ ఈక్వల్ టు దిస్.
దెన్ నెక్స్ట్ చూడండి. సో క్లయింట్ ఇక్కడ నౌ ఇక్కడ ఏంటి నెక్స్ట్ వన్ ఈజ్ క్లయింట్ నేమ్ ఇచ్చినాము. దెన్ నెక్స్ట్ క్లయింట్ అడ్రస్ టెక్స్ట్ బాక్స్. సో క్లయింట్ ఈమెయిల్ అడ్రస్ టెక్స్ట్ బాక్స్ అండ్ మెయిల్ అండ్ ఫీమేల్. సో దీస్ ఆర్ ద రేడియో బటన్స్. సో దెన్ నెక్స్ట్ చెక్ బాక్స్, ఒకటే చెక్ బాక్స్. ఎంప్లాయిడ్ సపోజ్ ఇలా కాకుండా సపోజ్ ఐఎమ్ యూజింగ్ హియర్ అన్ఎంప్లాయిడ్. ఫర్ ఎగ్జాంపుల్ కంట్రోల్ సి, కంట్రోల్ వి, unemployed అని ఇచ్చాం. ఓకే, నౌ సేవ్ దిస్ అప్లికేషన్. సో నౌ సీ హియర్ unemployed. సో మామూలుగా అయితే దిస్ unemployed అనేది మనకి డిస్ప్లే కాదు. సో ఇక్కడ బటన్ డిస్ప్లే అవ్వట్లేదు చూడండి. సో బటన్ సో ఇలా మనకి ఫామ్ అనేది డిజైన్ చేస్తాం. సో దిస్ లైక్ ఏ తప్పు రాసాను. హియర్ సెట్ వాల్యూస్. ఇక్కడ మనకి ఇక్కడ బటన్ అనేది క్రియేట్ అయింది చూడండి. ఇక్కడ మీరు టెక్స్ట్ ఎంటర్ చేయొచ్చు. హియర్ ఆల్సో యూ కెన్ ఎంటర్ సమ్ టెక్స్ట్. ఓకే, సో ఇక్కడ మీరు ఒకటి సెలెక్ట్ చేస్తే ఒక డీసెలెక్ట్ అయిపోవాలి. సో ఇక్కడ ఒకటి సెలెక్ట్ చేసినప్పుడు ఇంకో డీసెలెక్ట్ అవ్వడానికి 4 రాయలేదు, మనం 4 రాస్తే అవుతుంది. ఇక్కడ సెలెక్ట్ చేయగానే ఇంకో డీసెలెక్ట్ అవ్వాలి. సో రాయలేదు. సో వాట్ ఎవర్ ద కంటెంట్, మీరు ఏదైతే కంటెంట్ ఇస్తుందో తీసుకొచ్చి కంటెంట్ సెట్ వాల్యూస్ అనగానే ఆటోమేటిక్ ఏమవుతుంది, ఇక్కడ ఇచ్చిన డేటా అంతా కూడా మనకి సర్వర్కి పోస్ట్ అవుతుంది. సర్వర్కి పోస్ట్ అవుతుంది. ఓకే, అలాగే సెకండ్ కోడ్ ఇస్ దే. సో దట్ కోడ్ ఏంటి అంటే హియర్ సపోజ్ ఎప్పుడైనా మనకి ఫామ్కి అంటే యాక్టివేట్ అవ్వాలి. సో ఇక్కడ అంటే ఇచ్చిన డేటా బ్యాక్ ఎండ్కి సేవ్ అవ్వాలి అంటే మనం ఇక్కడ ఎలా చెప్తామంటే లైక్ జావా స్క్రిప్ట్ కానీ వీబీ స్క్రిప్ట్ కానీ రాస్తాం. సో మీకు స్క్రిప్ట్ ఈజ్ ఆల్సో దే. సో జస్ట్ మీకు సింపుల్గా తెలియడం కోసం చెప్తున్నాను. సో స్క్రిప్ట్ అనేది సమ్ ట్యాగ్. హియర్ ఐమ్ యూజింగ్ దిస్ లాంగ్వేజ్ ఈక్వల్ టు జావా స్క్రిప్ట్, లాంగ్వేజ్ ఈక్వల్ టు జావా స్క్రిప్ట్. లాంగ్వేజ్ వచ్చేసి జావా స్క్రిప్ట్ అంటే కోడింగ్ వచ్చేసి మనకి జావాలో ఉంటుంది. Now close this one function. So then next function name is check, chk, and f1 argument pass చేస్తున్నాను. సో ఇక్కడ ఫంక్షన్ నేమ్ అండ్ ఆర్గ్యుమెంట్ పాస్ చేస్తున్నాను. సో ఈ స్క్రిప్ట్కి కోడ్ రాస్తున్నాను. ఓకే, ఈ f1 డాట్ చెక్డ్, f1 డాట్ check dot checked. సో ఇక్కడ ఏం చేస్తున్నాం, అలర్ట్ మెసేజ్ ఇస్తున్నాం. ద చెక్ బాక్స్ జస్ట్ గో చెక్డ్. సో నౌ చెక్ బాక్స్ జస్ట్ చెక్డ్, జస్ట్ చెక్డ్. క్లోజ్ దిస్ వన్. ఎల్స్ అలర్ట్ అనేది ఏంటంటే డిస్ప్లే మెసేజ్ లాగా. సో ద నెక్స్ట్ అలర్ట్ నాట్ చెక్డ్, అండ్ ఇప్పుడు ఇది దిస్ ఇస్ ద కోడ్. సో ఇది దేనికి ఇచ్చాం, మనకి రేడియో బటన్కి మాత్రమే ఇస్తున్నాం. రేడియో గ్రూప్గా చేస్తున్నాం. రేడియో 1 డాట్ చెక్డ్, రేడియో 1 డాట్ చెక్డ్ ఈక్వల్ టు ట్రూ. దెన్ నెక్స్ట్
here control C. Now control V. Okay, so radio button 2 0 0 checked equal to false. ఒకటికి 0 ఒకదానికి false చేసి చెక్ చేస్తున్నాము, ఒకదాన్ని చెక్ చేయట్లేదు. అండ్ ద రేడియో బటన్ జస్ట్ గో చెక్. ఇప్పుడు అలర్ట్ మెసేజ్ అలర్ట్ అలర్ట్ రేడియో బటన్ just selected. So radio button just selected. Close this script. So script close అయిపోయిన తర్వాత now అంటే ఇక్కడ మనం ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ లో స్క్రిప్ట్ ఇస్తున్నాము. now you can close here script tag. సో ఇక్కడ స్క్రిప్ట్ ట్యాగ్ అనేది క్లోజ్ చేస్తాం. అంటే ఎప్పుడైతే మనకి కోడింగ్ ఇవ్వాలి అనుకోండి, సో కోడింగ్ అంటే ఎక్కడ చెప్తాము అంటే స్క్రిప్ట్ ట్యాగ్ లో ఇస్తాం. సో ఇక్కడ లాంగ్వేజ్ స్క్రిప్ట్, ఇక్కడ ఫంక్షన్ రాస్తున్నాం. సో దిస్ ఈజ్ ద ఫంక్షన్. సో ఈ ఫంక్షన్ లో కోడ్ ఇస్తున్నాం. ఇఫ్ కండిషన్ ఇఫ్ దిస్ ఈజ్ చెక్డ్ అలర్ట్ మెసేజ్ వస్తుంది. సో ఒకవేళ చెక్ చేయలేదనుకోండి ఈ అలర్ట్ మెసేజ్ వస్తుంది. ఓకే, ఇది కంప్లీట్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ F1 అండ్ అలర్ట్ మెసేజ్. నౌ దిస్ ఈజ్ సెలెక్టెడ్. నౌ రేడియో బటన్, ఇది చెక్ బాక్సెస్ కి, ఇది రేడియో బటన్. సో ఇక్కడ స్క్రిప్ట్ క్లోజ్ అయిపోయిన తర్వాత దెన్ నెక్స్ట్ మళ్ళీ హెడ్ ట్యాగ్ లో ఫామ్ ఇస్తున్నాం. అంటే స్క్రిప్టింగ్ అంతా కూడా HTML తర్వాత ట్యాగ్ లో చెప్తాం. అంటే మీ స్క్రిప్టింగ్ అనేది ఎక్కడైనా ఇవ్వచ్చు. సో ఇక్కడ మాత్రం మనం స్క్రిప్ట్ ట్యాగ్ లో స్పెసిఫై చేస్తాం. స్క్రిప్ట్ ట్యాగ్ క్లోజ్ చేసిన తర్వాత అంటే ప్రోగ్రామింగ్ రాయాల్సి వచ్చినప్పుడు వీఆర్ యూజింగ్ దిస్ టైం. సో తర్వాత టైటిల్, తర్వాత బాడీ. ఈ బాడీలో నేను ఏం చేస్తున్నాను హియర్, ఇప్పుడు మనకి దాన్ని క్లిక్ చేసినప్పుడు దట్ మీన్స్ కమాండ్ బటన్ ఆర్ సబ్మిట్ బటన్ని క్లిక్ చేసినప్పుడు ఆన్ క్లిక్ ఈక్వల్ టు ఇప్పుడు ఆ ఫంక్షన్ని కాల్ చేయాలి. సో అవర్ ఫంక్షన్ ఈజ్ వాట్ అండి CHK. సో అవర్ ఫంక్షన్ అందులో ఏం చేస్తున్నాము, F1ని పాస్ చేస్తున్నాం. సో ఇక్కడ F1 అనేది ఏంటి అంటే ఫామ్. సో ఇప్పుడు మనకి జావాలో కరెంట్ రెఫరెన్స్ యూజ్ చేయాలి అంటే ఏం చేస్తున్నాం, దిస్ అనేది యూజ్ చేస్తున్నాం. సో ఇక్కడ దిస్ ఫామ్ అంటే కరెంట్ ఫామ్ని కాల్ చేస్తున్నాము. నో క్లోజ్ చేస్తాం. ఓకే, నో save this application and go run this. ఇప్పుడు రన్ చేయండి. హియర్ చూడండి ఇప్పుడు మనం బ్యాక్ ఎండ్ లో కోడ్ రాసినప్పుడు మట్టికి ఇది మనకి డిస్ప్లే అవుతుంది. బ్యాక్ ఎండ్ లో కోడ్ రాస్తాం కదా, దానికి డిస్ప్లే అంటే బ్యాక్ ఎండ్ లో కోడింగ్ అనేది అవుతుంది. is the concept of form designing. The next class we will discuss about the frames, and after that we will discuss about cascading style sheets. Class no two concepts.